IBPS Clerk Prelims Mock Test number 2 Numerical Ability Explanation. Question number 1. Question number 31 నుంచి miscellaneous questions ఇచ్చారు. First question చూద్దాం. A shopkeeper sold an article offering a discount of 5% and earned a profit of 23.5%. What would have been the percentage of profit earned if no discount had been offered? A shopkeeper sold an article offering a discount of 5%. Discount 5% ఆఫర్ చేస్తున్నారు అంటే ఎంతకు అమ్ముతున్నట్టు 95. ఓకేనా? సో అంటే 95 వాల్యూ 23.5% ప్రాఫిట్ వస్తుందని అంటే ఎంత ఇచ్చినట్లు 123.5. 95 వాల్యూ 123.5 అయితే డిస్కౌంట్ ఆఫర్ చేయకపోతే ఎంతకు అమ్ముతున్నట్టు 100 వాల్యూ ఎంత? 95 వాల్యూ 123.5 అయితే 100 వాల్యూ ఎంత? సో 123.5 డివైడెడ్ బై 95 ఇంటూ 100. ఓకేనా? సింప్లిఫై చేస్తే 5 తో 5 20 టైమ్స్, 5 19 టైమ్స్, 123.5కి డబల్ 220 కాదు 250 240 247 డివైడెడ్ బై 2 ఇంటూ 19 ఇంటూ 20 సరిపోయిందా? 123.5కి డబల్ ఎంత? 247 by 2. 19 how many times? 19 ones are 19 threes are 2 gets cancel. ఫైనల్ గా వాల్యూ ఎంత అయింది? 130. 130కి అమ్ముతున్నారంటే ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తున్నట్టు? 30%. సో ఆన్సర్ ఏమవుతుందంటే 30%. దట్ ఈజ్ ఆప్షన్ సి. ఓకేనా? 95 వాల్యూ 123.5 అయితే 100 వాల్యూ ఎంత? 130. 130 మీన్స్ 30% ప్రాఫిట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. క్వశ్చన్ నెంబర్ 32లో సో ఏమిచ్చారంటే a car of length 3 meters wants to overtake a trailer truck of length 17 meters traveling at 54 km/h within 5 seconds. At what speed should the car travels? కార్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. అయితే కార్ స్పీడ్ ఎంత అని అడిగితే ఫస్ట్ అయితే రెండు సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షనా? ఒకదాన్ని ఒకటి ఓవర్టాక్ చేస్తుందనంటే ఖచ్చితంగా సేమ్ డైరెక్షనే. కార్ స్పీడ్ ఎక్కువ కాబట్టి కార్ వెళ్ళి ట్రక్ని ఓవర్టాక్ చేస్తుంది. కాబట్టి స్పీడ్ ఆఫ్ ది కార్ మైనస్ స్పీడ్ ఆఫ్ ది ట్రక్ ఎంత అన్నారు? 54 km/h ఇంటూ నేను 5/18 రాస్తున్నాను. ఎందుకని? మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. ఎందుకంటే ఆప్షన్స్ కూడా మీటర్ పర్ సెకండ్లో ఉన్నాయి కాబట్టి. ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎంతో చూడండి. ఇక్కడ 3 మీటర్స్, ఇక్కడ 17 మీటర్స్, రెండు కలిపి ఎంత టైంలో కవర్ చేస్తున్నారు? ఎంత టైంలో? 5 సెకండ్స్లో. 5 తో 5 హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్. 18 తో 18 హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. స్పీడ్ ఆఫ్ ది కార్ ఈజ్ ఈక్వల్స్ టు 4 + 3 5s are 15. 4 + 15 ఈజ్ ఈక్వల్స్ టు 19. దట్ ఈస్ 19 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ డి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33లో మై సన్ ఈజ్ 5 years old while I am 8 times as old as him. How old will I be when my son is as old as I am now? సో అయితే క్వశ్చన్లో సో మై సన్ ఈజ్ 5 years old. ఇప్పుడు సన్ ఏజ్ ఎంత అన్నారు? 5 years. అండ్ ఐ ఆమ్ 8 times. ఐ ఆమ్ లైక్ ఐ అనుకోండి. 8 times ఆఫ్ మై సన్. 8 times ఆఫ్ మై సన్ అంటే ఎంత? 40. హౌ ఓల్డ్ విల్ బి వెన్ మై సన్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ఐ ఆమ్ నౌ. ఇప్పుడు నేను ఎంత ఉన్నానో అంత నా సన్ ఉన్నప్పుడు నా ఏజ్ ఎంత. అయితే ఇప్పుడు ప్రెసెంట్ నా ఏజ్ ఎంత? 40. అంతా ఎవరి ఏజ్ అవ్వాలి? సన్ ఏజ్ అవ్వాలి. అంటే సన్ ఎన్ని ఇయర్స్ పెరగాలి? 35 years. మరి సన్ 35 years పెరిగితే ఫాదర్ కూడా ఎన్ని ఇయర్స్ పెరుగుతాడు? 35 years పెరుగుతాడు. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? 75. ఆప్షన్ డి అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ నెంబర్ 34లో a circular well is digged to a depth of 21 meters with a diameter of 4 meters. What is the volume of earth dug out? ఖచ్చితంగా ఆన్సర్ అయితే 11 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇది 11 మల్టిపుల్ కాదు, ఇది 11 మల్టిపుల్ కాదు, అలాగే ఇది కూడా 11 మల్టిపుల్ కాదు, ఇది 11 మల్టిపుల్ అవుతుందా? అయితే నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేయాలి, లేదంటే మనం ఆప్షన్ డి కన్ఫర్మ్ చేసేయాలి. ఓకేనా? లాస్ట్ మినిట్స్లో ఉంటే ఖచ్చితంగా మీరు ఆన్సర్ ఏం కన్ఫర్మ్ చేస్తారు? 264. అయితే చూద్దాం.
A circular well is dug to a depth of 21 meters with a diameter of 4 meters. What is the volume of a ఎర్త్ డగ్ అవుట్? అంటే ఆ సర్క్యులర్ షేప్ లో ఇలా డగ్ చేస్తున్నారంటే అది ఏ షేప్ అవుతుంది? సిలిండర్. ఓకేనా? సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7. ఆర్ క్వశ్చన్ లో డయామీటర్ ఎంత అన్నారు? డయామీటర్ 4 అయితే రేడియస్ ఏమవుతుంది? 2 × 2. హైట్ ఎంత అన్నారు? హైట్ మామూలుగా అయితే హైట్ ఇటు డెప్త్ అంటే ఎంత? 21. 7 how many times? 3 times. 3 2s are 6, 6 2s are 12. 22 into 12. 12 2s are 24. 2 carry. 12 2s are 24. 264. 12 into 20 240. 12 2s are 24. 240 plus 24 is equals to 264. అందరికి అర్థమైంది అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. క్వశ్చన్ నెంబర్ 35లో సేమ్ ఇచ్చారంటే మనకి 35లో ABC entered into a partnership. A advances rupees 12,000 for 4 months, B rupees 1,400 for 8 months, C 1,000 for 10 months. They gain 585 all together. Find the share of each. ఆప్షన్లన్నీ సమ్ చేస్తే 585 ఉండాలి. ఆప్షన్లన్నీ అదే విధంగా ఉన్నట్లు ఉన్నాయి కదా? ఆప్షన్లన్నీ అదే విధంగా ఉన్నాయా? కొన్ని ఆప్షన్స్ లేనట్టు ఉన్నాయి? లేదు, అన్ని ఆప్షన్స్ అలాగే ఉన్నాయి. అయితే చేద్దాం. ఎలా అంటే A invested 1,200 rupees for how many months? B invested 1,400 rupees for how many months? C invested 1,000 for how many months? 10 months. 2 zeros cancel. తర్వాత 4 12s are 48. ఓకేనా? 8 14s are 1 1 2. ఇక్కడ 100 మిగిలిపోయింది. ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉందా? ఉంది కదా క్యాన్సిలేషన్. ఏం కనిపిస్తుంది క్యాన్సిలేషను? 4 తో 4 12s are 4 27s are 4 25s are 585 ఎన్ని పార్ట్స్ చేద్దాం? 428 టైమ్స్ ఇక్కడ 28. ఇప్పుడు 585 ఎన్ని పార్ట్స్ చేద్దాం? 28 + 12 40 + 25 65 how many times? 9 times. ఇక్కడ ఇంటూ 9 చేస్తే 108 ఉండాలి ఖచ్చితంగా ఆప్షన్లో. ఇది కానీ అవుతుంది. నెక్స్ట్ 28 × 9 అంటే 9 8s are 72. యూనిట్స్ ప్లేస్లో 2 ఉండాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 252. అలాగే సో 9 × 25 అంటే 225. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 నుంచి మీకు ఏం ఇచ్చారంటే సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. చూద్దాం సింప్లిఫికేషన్స్లో. సో ఫస్ట్ క్వశ్చన్ 17 how many times? 3 times. ఓకేనా? ఇక్కడ 73 + 78 151. 151 ఏనా? మైనస్ ఇది ఎంతో చూడండి 2 × 45 90 90 × 3 270. ఓకేనా? 270లో నుంచి 150 తీసేస్తే 120. 120లో నుంచి 1 తీసేస్తే 119. కాకపోతే మైనస్ ఉండాలి. ఎందుకని? 270 పెద్దది కాబట్టి. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 119. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. 37లో ఇక్కడ 11 తో 11 how many times? 5 times. ఓకేనా? యూనిట్ స్పేస్ చూద్దామని అంటే ఇక్కడ 5 2s are 10 3 6s are 18. 8 - 8 అంటే యూనిట్ స్పేస్లో ఖచ్చితంగా ఏమి ఉండాలి? 0 రావాలి. 0 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? ఒకటే కదా ఉంది? ఓకే 2 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్టే. సో అయితే సింప్లిఫై చేస్తే ఇక్కడ 5 2s are ఇది 10 అవుతుంది. తర్వాత 6 × 23. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 18 అంటే 6 × 3 కదా? 18 తీసేసి 6 × 3 18 తీసేసి 620s are 620s are ఎంత? 120 + 10 అంటే ఎంత? 130. 6 × 23లో 6 × 3 18 తీసాను. ఓన్లీ 6 × 20 మిగులుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. క్వశ్చన్ నెంబర్ 38లో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతో చూడండి. ఇక్కడ 15 ఇక్కడ 23. 15 + 23 అంటే 38 అంతే కదా? 15 + 23 38 ఈజ్ ఈక్వల్స్ టు x⁻1/3. అంటే క్వశ్చన్లో ఏం అడుగుతున్నట్టు? 38 క్యూబ్ వాల్యూ అడుగుతున్నారు. 38 క్యూబ్ వాల్యూ అడుగుతున్నారు. 8 క్యూబ్ అంటే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో ఏం రావాలి? 2 వచ్చిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మరి ఏం చేస్తాం? క్యాలిక్యులేట్ చేద్దామా? 38 క్యూబ్ వాల్యూ చేయాలి. ఒకటి 38² వాల్యూ తెలుసు కాబట్టి దాంతో మల్టిప్లై చేసేస్తారు. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఉంది కదా 2 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొక వే ఏంటంటే నేను ఎలా చేస్తున్నానంటే
38 ఇంటూ 38 ఇంటూ 38. దీన్ని నేను 9తో డివైడ్ చేస్తున్నా. 9తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ 2, ఇక్కడ రిమైండర్ 2, ఇక్కడ రిమైండర్ 2. అంటే ఫైనల్గా రిమైండర్ ఎంత రావాలి? 8 రావాలి. అంటే ఆప్షన్ని 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 8 రావాలి. ఈ ఆప్షన్ చూడండి, 7 + 2 9, 4 + 5 9, రిమైండర్ 8 మిగిలింది కావచ్చు. తర్వాత ఇది చూడండి, 2 + ఇది పోయింది. తర్వాత 5 + 4 అంటే ఇక్కడ 7 వస్తుంది, రిమైండర్ కాదు. తర్వాత ఇది చూడండి, 7 + 2 పోయే. తర్వాత ఇక్కడ 7 + 5 అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుందో చూడండి, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 2 ఇచ్చేస్తే 2 వస్తుంది రిమైండర్. ఇది కూడా కాదు. ఫైనల్గా మీ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? ఆప్షన్ బి అని చెప్పొచ్చు. ఓకేనా? అలా మీరు, ఎందుకంటే చేయడం అంటే కొంచెం కష్టం కదా. ఇలా ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే నేను 9 ఎందుకు యూజ్ చేసుకుంటాను అని మీరు అడగొచ్చు. ఎందుకంటే 9తో రిమైండర్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ, 3తో కూడా చేయొచ్చు. కాకపోతే 3తో పాజిబిలిటీ 1 2 ఏమో 2 ఆప్షన్లో వస్తే ఇబ్బంది అయిపోద్ది. అదే 9తో పాజిబిలిటీ అయితే 1 నుంచి 8 వరకు రావచ్చు, ఈజీగా ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. 1 + 5 + 3, 1 + 5 + 3 ప్లస్ ఆ మూడింటికి ఎల్సిఎం ఎంత? 60. ఓకేనా? ఆ మూడింటికి ఎల్సిఎం ఎంత? 60. తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ నన్ ఆఫ్ దీస్ ఉందా? ఓకే. 9 ప్లస్ మూడింటికి ఎల్సిఎం 60 తీసుకుంటే ఇక్కడ 4 15s are 60, 15 3s are 45, 3 15s are కాదు 3 20s are, తర్వాత 2 12s are 24, 45. ఇందులో ఒక 15 తీసేయండి, 15 కాదు 5 తీసేయండి, 15. 45 + 15 అంటే 60, అంటే 10 అవుతుంది. ఇక్కడ 5 ఉండిపోయింది, 5 + 24 29/60. సో 10 and 29/60. ఇక్కడ 45 ఆల్రెడీ ఉంది కదా, ఇందులో 15 తీసేస్తే 60/60 1 అవుతుంది. ఇక్కడ ఇంకా 5 ఉండిపోయింది, 5 + 24 29. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? 9తో 9 2s are, 9 7s are. ఓకేనా? 5తో 5 14s are. ఓకేనా? సో 9తో 9 2s are, 9 7s are 70 కదా. అక్కడ 5తో 5 14s are. 14/2 అంటే ఎంత ఉందా ఆప్షను? ఆప్షన్ ఏ ఉంది. నెక్స్ట్ 41. 41 నుంచి మళ్ళీ మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఏ కెన్ డూ వర్క్ ఇన్ 10 days, బి కెన్ డూ ఇట్ ఇన్ 12 days. హౌ మచ్ మోర్ వర్క్ డస్ ఏ డూ దాన్ బి ఇన్ 1 day? 1 dayలో ఏ బి కన్నా ఎంత ఎక్కువ వర్క్ చేస్తుంది? అయితే ఏ 1 dayలో ఎంత వర్క్ చేస్తుంది? 1/10th పార్ట్. బి 1 dayలో ఎంత వర్క్ చేస్తుంది? 1/12th పార్ట్. ఓకేనా? న్యూమరేటర్లో రెండింటికి ఎల్సిఎం 60 తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది? 6 - 5. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? 1/60, ఆప్షన్ బి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. క్వశ్చన్ నెంబర్ 42లో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 రెడ్ బాల్ ఫ్రమ్ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ బాల్స్ ఈజ్ 2/13. ఒక రెడ్ బాల్ రావాలంటే ప్రాబబిలిటీ ఏంటి? రెడ్ డివైడెడ్ బై టోటల్ బాల్స్. రెడ్ డివైడెడ్ బై టోటల్ బాల్సే కదా. టోటల్ బాల్స్ ఏ కలర్లో ఉన్నాయో చూడండి. బ్లాక్ ఉంది, ఫస్ట్ ఏమైందంటే రెడ్ అయింది, తర్వాత బ్లాక్, వైట్, బ్రౌను, అంతే. రెడ్, బ్లాక్, తర్వాత వైట్, బ్రౌన్ని ఎన్ అనుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ బి అయిపోయింది కదా. ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమి ఇచ్చారు? 2/13 అన్నారు. తర్వాత అండ్ బ్లాక్ బాల్స్ ఇన్ ద బ్యాగ్, ఆల్రెడీ బ్లాక్ బాల్స్ ఇచ్చారు డైరెక్ట్ మనకి. బ్లాక్ బాల్స్ ఎన్ని? 5. ఇఫ్ వైట్ బాల్స్ ఈజ్ 30% లెస్ దెన్ ది బ్రౌన్ బాల్స్ అండ్ 40% మోర్ దెన్ ది బ్లాక్ బాల్స్. వైట్ బాల్స్ 40% మోర్ దెన్ ది బ్లాక్ బాల్స్. ఆల్రెడీ బ్లాక్ బాల్స్ 5 ఉన్నాయి, అందులో 40% ఎక్కువ అంటే 2 ఎక్కువ, కాబట్టి వైట్ బాల్స్ ఎన్ని అవుతాయి? 7. అలాగే వైట్ బాల్స్ 30% తక్కువ దేనికన్నా? బ్రౌన్ కన్నా. ఓకేనా? బ్రౌన్ ఏమనుకున్నాం మనం? ఎన్ అనుకున్నాం. బ్రౌన్ కన్నా 30% తక్కువ అంటే ఇవి 70%. 70% వాల్యూ 7 అయితే 100% వాల్యూ ఎంత? 10. ఇది 10 అవుతుంది. ఓకేనా? అయితే మొత్తం 13 పార్ట్స్ అయితే అందులో రెడ్ బాల్స్ 2 పార్ట్స్. మరి మిగతా బాల్స్ ఎన్ని పార్ట్స్ అవుతాయి? మొత్తం అన్ని బాల్స్ కలిపి 13 పార్ట్స్ అయితే అందులో రెడ్ బాల్స్ 2 పార్ట్స్, మిగతా 11 పార్ట్స్ ఏమవుతాయి? ఈ 3 కలిపే కదా, అందులో రెడ్ లేదు కదా. 10 + 7 + 5 అంటే ఎంత? 22. క్వశ్చన్లో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్. రెడ్ బాల్స్ అంటే ఎన్ని పార్ట్స్? 11 తో 11 2s are, 1 part వాల్యూ 2 అయితే 2 parts వాల్యూ ఎంత? దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. క్వశ్చన్ నెంబర్ 43లో ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈస్
a plus 1 and a plus 2 respectively. If the numerator is increased by 20% and denominator is decreased by 15%, then the fraction obtained is 4 by 3. Find the value of a. Find the value of a. So అయితే న్యూమరేటర్ డినామినేటర్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ a plus 1 న్యూమరేటర్ ఇచ్చారు, డినామినేటర్ ఏంటి న్యూమరేటర్ ఎంత పర్సెంటేజ్ పెంచారు అంటే టోటల్ ఎంత అవుతుంది, డినామినేటర్ ఎంత పర్సెంటేజ్ తగ్గించారు, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఇంకా ఈ వాల్యూ ఎంత అయిందన్నారు క్వశ్చన్లో 4/3. అయితే దీని నుంచి మీకు ఏం అడుగుతున్నారు, ఏ వాల్యూ ఎంత. సింప్లిఫై చేస్తే 5తో 5 17s ఆర్ 5తో 5 24s ఆర్ 4తో 4 హౌ మెనీ టైమ్స్ 6 టైమ్స్. దీని నుంచి అక్కడ 6 3s ఆర్ a plus 1 into 6 3s ఆర్ 18 is equals to 17a plus 17 2s ఆర్ 34. 18a లో నుంచి 17a తీసేయండి, ఏ 34 లో నుంచి 18 తీసేయండి, 34 లో నుంచి 18 1s ఆర్ 18 తీసేయండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 to 48 మనకి డిఐ క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డేటా మనకి ఏమి ఇచ్చారంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా, టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇచ్చారు, అందులో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏంటని ఇచ్చారు, దానిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇన్ 2003. ఈ 717 అనేది 5426 లో ఎంత పర్సెంటేజ్, ఫస్ట్ 10% వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి, 542.6. ఒకవేళ మీరు 5% తీసుకుంటే 542లో ఆఫ్, 542లో ఆఫ్ అంటే 271.3 సంథింగ్ వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఖచ్చితంగా 800 కన్నా ఎక్కువ ఉంటాయి. అంటే మన ఆన్సర్ 10కి 15కి మధ్యలో ఉండాలి. 10కి 15కి మధ్యలో ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. అండ్ దెన్ నెక్స్ట్ అర్థమైంది అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45లో ద పర్సెంటేజ్ ఫాల్ ఇన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 2004 ఫ్రమ్ 2003 నుంచి 2004కి వెళ్ళేటప్పటికి ఎంత తగ్గిపోయాయి. ఫస్ట్ అయితే ఎంత తగ్గాయో చూడండి. ఇవి 53 కాదు, ఇవి ఒక 50, అక్కడ 14, రెండు కలిపి ఎంత 64 తగ్గిపోయాయి. ఇందులో 10% అంటే ఎంత 71.7, కానీ మనకు 64 కావాలి. అంటే ఆన్సర్ 10% కన్నా తక్కువ ఉండాలి. తక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే. కాబట్టి ఆన్సర్ ఏంటి, 9%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ఇఫ్ ద ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆర్ నాట్ ఎక్స్పోర్ట్ ఇన్ ద ఇయర్ 2002, దెన్ వాట్ ఆర్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ దట్ ఇయర్. ఏమన్నారు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆర్ నాట్ ఎక్స్పోర్ట్ in the year 2002, then what are the total exports of that year. అంటే క్వశ్చన్లు ఏమడుగుతున్నారంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆర్ నాట్ ఎక్స్పోర్ట్ చేయలేనివి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ఇందులో 2002లో 624 తీసేయండి. ఇందులో నుంచి 624 తీస్తే ఖచ్చితంగా 9 రావాలి. 9 ఉన్న ఆప్షన్ అవుతుంది, 4779 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ 47లో పర్సెంటేజ్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ 2002 to 2003 exceeds the percentage of the growth of the total exports over the same period. క్వశ్చన్లో ఏమన్నారంటే పర్సెంటేజ్ ఆఫ్ ది గ్రోత్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 2002 to 2003. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, దానికి ఇక దేనికి డిఫరెన్స్ అడుగుతున్నారు. పర్సెంటేజ్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పోర్ట్స్ ఓవర్ ద సేమ్ పీరియడ్ ఇది అడుగుతున్నారు. దీనికి దానికి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే ఇక్కడ ఎంత పెరిగిందో చూడండి. ఇక్కడ ఎంత పెరిగింది, 7 - 4 3, తర్వాత ఎంత 93 అక్కడ 93 పెరిగింది. 93 అనేది ఇందులో ఎంత పర్సెంటేజ్, 624లో 10% 62.4, 5% 31.2. అంటే ఆ రెండింటినీ కలిపితే 93 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా. నేను అప్రాక్సిమేట్గా ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాను, 10% ఇక్కడ 62.4 కదండి, 5% అంటే 31.2, రెండు కలిపితే 93.6. కానీ మనకు 93 కావాలంటే 15 కన్నా కొంచెం తక్కువ ఉండాలి. 15% అప్రాక్సిమేషన్లో తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందో చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 23 పెరిగింది. 1% అంటే 54, 1%లో హాఫ్ 0.5% అంటే 27, 0.5 కన్నా తక్కువ.
0.5 కన్నా తక్కువ అంటే 15లో నుంచి 0.5 తీస్తే ఎంత 15లో నుంచి 0.5 తీస్తే 14.5. ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఈ. ఎక్సీడ్ అంటే ఏంటి డిఫరెన్సే కదా ఎక్సీడెడ్ డిఫరెన్స్ అడుగుతున్నారు ఆ పర్సెంటేజ్కి ఈ పర్సెంటేజ్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ 48 about the 4 years of period from 2001 to 2004 electronic exports rise 550 to 653 అయింది ఎంత పెరిగింది 101 పెరిగింది 10% అంటే 55.2 20% అంటే 110 పాయింట్ సంథింగ్ ఖచ్చితంగా ఆన్సర్ 10% కన్నా ఎక్కువ ఉండాలి 10% కన్నా ఎక్కువ ఉండాలి 10% వాల్యూ ఎంత అంటే 55.2 20% వాల్యూ ఎంత అంటే 110.4 ఓకేనా మనకి ఇక్కడ 10 అంటే ఎంత అన్నది మీరు క్యాలిక్యులేట్ చేసి అప్రాక్సిమేటెడ్ గా చూడండి 1% అంటే 5.52 2% అంటే 11 వరకు వస్తుంది అంటే ఆన్సర్ ఖచ్చితంగా ఏమై ఉండాలంటే 18 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి అంతే కదా 20 అయితే 110 వచ్చింది మనకి 2% అంటే 11 పాయింట్ సంథింగ్ వస్తుంది అంటే 20లో నుంచి 2 తీసేస్తే 18 వస్తుంది అది 99 సంథింగ్ వస్తుంది కానీ మనకి ఎంత కావాలి అంటే 101 కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఎందులో ఉండాలి 18లో ఉండాలి ఓకేనా లేదు మేము చేసుకుంటామంటే ఇలా చేసుకోండి 101 డివైడెడ్ బై 552 ఇంటూ 100%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. సో 49లో ఇచ్చారు చూడండి ఏ జార్ కంటైన్స్ 84 liters ఆఫ్ ప్యూర్ జ్యూస్ ఎంత ఉంది 84 liters ఉంది 18 liters ఆఫ్ జ్యూస్ ఇస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ది జార్ అండ్ రీప్లేస్డ్ ఇట్ విత్ ప్యూర్ వాటర్ again 28 liters of mixture is taken out and is replaced by 20 liters of water. Find the ratio of the juice and water in the final mixer. ఫస్ట్ అయితే 84 లో నుంచి ఎంత తీశారు 18 తీసి ఇంక ఎంత ఉంటుంది దీనికి ఇప్పుడు ఏం యాడ్ చేశారు 18 ఈ రేషియో తీసుకుంటే 6 తో 6 11s are 6 3s are లేదంటే ఇక్కడ 28 ఉంది కదా ఇలా చూద్దాం 3 తో 3 22s are ఎందుకనంటే 3 22s are 3 6 are ఈ రెండు కలిపితే ఎంత అయింది ఈ రేషియో ఈ రెండు కలిపితే ఎంత అయింది 28 కదా అయింది అంటే దానికి అర్థం ఏంటంటే 28 లీటర్స్ మిక్సర్ తీస్తే ఇందులో 22 పోద్ది ఇందులో 6 పోద్ది 66 మైనస్ 22 అంటే 18 మైనస్ 6 అంటే మళ్ళీ దానికి ఏం యాడ్ చేశారు 20 లీటర్స్ వాటర్ అంటే ఎంత 32 4 తో 4 11s are 4 8s are ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్ లో 11:8 ఎక్కడ ఉందా ఆప్షన్ సి లో ఉంది 11:8 ఓకే అందులో లాజిక్ ఏమీ లేదు జస్ట్ అలా డేటా చెప్పారు డేటా ప్రకారం చేసుకోవడం అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 క్వశ్చన్ నెంబర్ 50లో ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ obtained on certain principal for second year at 10% per annum interest rate is 1320. Find the principal amount. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ప్రతి ఇయర్ కి 10% ఉంటుంది మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది 11% కదా మీరు 100 అనుకుంటే ఫస్ట్ 100 లో 10% అంటే ఫస్ట్ ఇయర్ 10 టోటల్ 110 అవుతుంది సెకండ్ ఇయర్ లో 10% అంటే ఎంత 11 ఆ 11 వాల్యూ ఇచ్చి ఆ 11 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్ లో మీకు ఎంత ఇచ్చారు 1320 మిమ్మల్ని ప్రిన్సిపల్ అడుగుతున్నారు 100 పార్ట్స్ వాల్యూ ఎంత 11 తో 11 హౌ మెనీ టైమ్స్ 120 పక్కన 2 సున్నాలు సో ఆన్సర్ ఏమవుతుంది 12,000 ఓకేనా ఓన్లీ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 2 years అని అన్నారు అనుకోండి అప్పుడు 21 పార్ట్స్ తీసుకునేవారు. నెక్స్ట్ 51 నుంచి మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వశ్చన్స్ ఇచ్చారు సో అయితే మనకు ఆల్రెడీ తెలుసు ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ అండ్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ వస్తే మైనస్ 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 ప్లస్ వస్తే ప్లస్ 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 మైనస్ వస్తే మైనస్ ప్లస్ మైనస్ మైనస్ వస్తే ప్లస్ మైనస్ ఫస్ట్ వన్ ఈజ్ లార్జర్ నెంబర్ సెకండ్ వన్ ఈజ్ స్మాలర్ నెంబర్. ఫస్ట్ అయితే సింబల్స్ ప్లస్ ప్లస్ 260s are 120 చెప్పండి 12 10s are తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ప్లస్ 20 అంటే 5 4s are ఇంటూ 2 చేస్తున్నాను ఇంటూ 2 ఎక్కడి నుంచి వచ్చింది x స్క్వేర్ కోషియంట్ 8 ఫస్ట్ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్ ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్ ఈ రిలేషన్ చూస్తే ఈక్వల్ ఫైనల్ రిలేషన్ ఏంటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ ఆప్షన్ సి. నెక్స్ట్ 52 సో 52లో ఫస్ట్ ఇక్కడ సింబల్స్ ఏమొస్తాయి చెప్పండి
ప్లస్ ప్లస్ 9 2s are 18, 6 3s are 18, ప్లస్ ప్లస్ 2 30s are 60, 2 30s are 60 అని అంటే చెప్పండి ఏమొస్తున్నాయి ఫ్యాక్టర్స్. 12 5s are అక్కడ 2 ఇక్కడ 2 ఉంది కాబట్టి నేవి రాయట్లేదు. ఈ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్, రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్. నెక్స్ట్ 53. సో 53లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ సింబల్స్ ఏమొస్తాయి ప్లస్ ప్లస్ 9 20s are 180, 15 12s are ఎంత 180. యాక్చువల్గా ఇక్కడ ఇంటూ 3 చేయాలి, అక్కడ ఇంటూ 9 చేయాలి, దానికి బదులుగా నేను అక్కడ ఇంటూ 3 చేస్తాను అంతే. తర్వాత ప్లస్ ప్లస్ 3 8s are 24, 6 4s are ఇంటూ 3, 6 3s are 18, 4 3s are 12. ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్, ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్, ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. 54లో ఫస్ట్ ప్లస్ ప్లస్ 2 36s are 72, 8 9s are 9 8s are. ఇక్కడ చూసినట్లయితే వై స్క్వేర్ కోషంట్ అంటే దాన్ని సాల్వ్ చేద్దాం. y ఇంటూ వై వై స్క్వేర్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 2y, 2y క్యాన్సిల్ అయిపోతే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే y వాల్యూ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ 2 చేస్తున్నాను. ఎక్కడ వచ్చిందా ఇంటూ 2? ఏది మిస్టేక్ చేశానా? ఎక్కడ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే ఎంత 2. ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ కూడా ఏమవుతుంది 2 అవుతుంది. ఓకేనా? అంతేగాని అక్కడ 2 మైనస్ వైలో మైనస్ కామన్ తీసి ఆ 2 మైనస్ వై ఈ 2 మైనస్ వై క్యాన్సిల్ చేసి వై ఈజ్ ఈక్వల్స్ టు -2 అని తీసుకోవద్దు. ఓకేనా? వైలు ఎన్ని ఉంటే అన్ని మనం తీసుకోవాలి. అయితే ఇది చూస్తే 4, ఇది చూసినట్లయితే -4, రిలేషన్ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్, ఫైనల్ రిలేషన్ ఏంటి x గ్రేటర్ దెన్ y. 55లో ప్లస్ ప్లస్ 2 3s are 6, 6 1s are ఇంటూ 3 చేస్తున్నాను, ఎక్కడిది వై స్క్వేర్ కోషంట్. తర్వాత ప్లస్ ప్లస్ 3 4s are 12, 3 4s are 12 అంటే ఏమొస్తుంది చెప్పండి 12 1s are ఇంటూ 2 చేస్తున్నాను, ఎక్కడిది ఎక్స్ స్క్వేర్ కోషంట్. ఇది 2 ఇది 24. ఫస్ట్ రిలేషన్ చూస్తే లెస్ దెన్, ఇది చూస్తే గ్రేటర్ దెన్, ఒకటి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 to 59 ఏమి ఇచ్చారు మనకి కేసులో డిఐయా. సో కేసులో డిఐ చూద్దాం. ఫస్ట్ అయితే డిఐ చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. రమేష్ అండ్ సురేష్ డిసైడెడ్ టు మీట్ at a common point at the same time in the river. Ramesh had to travel 42 kilometers upstream. ఇలా ఇక్కడ రమేష్ ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ సురేష్ ఉన్నాడు అనుకుందాం. రమేష్ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి 42, ఇది 42 కిలోమీటర్స్ అనుకోండి. సో అయితే సురేష్ ద రివర్ సురేష్ హ్యాడ్ టు ట్రావెల్ 35 5/7%. దాని ఫ్రాక్షన్లో మారిస్తే 35 5/7 అంటే 7, 35 5/7 అంటే 7 35s are 245 plus 5 250/7 ఇంటూ పర్సెంటేజ్ అంటే 1/100. ఫైనల్గా 50తో 55 times 50 4 times ఏమైంది 52 times కదా ఇది 55 times 52 times 5/14. ఓకేనా? 42లో 5/14 తక్కువ అంట, 42లో 5/14, 14తో 14 హౌ మెనీ టైమ్స్ 15 తక్కువ, 3 15s are అంటే 15 తక్కువ, 42లో 15 తీసి ఎంత 27. సెకండ్ స్టేట్మెంట్ అర్థమైందా? సురేష్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు, అది ఎంత అని అంటే 35 and 5/7. 35 and 5/7 అంటే 5/14th part, 5/14th part of 5/14th part of 42 కిలోమీటర్స్ అంటే 15 వచ్చింది. లేదా మీరు 35% వాల్యూ ఎంత 5/7% వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేసి అది మైనస్ చేస్తే సో సురేష్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే 27. తర్వాత నెక్స్ట్ ఇంకా లెస్ దెన్ ది డౌన్ స్ట్రీమ్ దెన్ దట్ ఆఫ్ రమేష్ టు మీట్ ఎట్ అ కామన్ పాయింట్. నెక్స్ట్ దే బోత్ సెట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ బోట్స్ ఎట్ ద సేమ్ టైమ్. స్పీడ్ ఆఫ్ ది రమేష్ బోట్ ఈస్ 20 km/h మోర్ దెన్ ది స్పీడ్ ఆఫ్ ది సురేష్ బోట్. ఈ సురేష్ బోట్ స్పీడ్ కన్నా రమేష్ బోట్ స్పీడ్ 20 ఎక్కువ అంట. మరి సురేష్ బోట్ స్పీడ్ ఎంత? ఇట్ ఈస్ గివెన్ దట్ సురేష్ కవర్స్ 280 kilometers అప్ స్ట్రీమ్. అంటే సురేష్ యొక్క
అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత అనంటే సురేష్ యొక్క అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత అనంటే ఎంత చెప్పండి 280 కిలోమీటర్స్ని 35 కిలోమీటర్ పర్ అవర్ 35 అవర్స్లో కవర్ చేస్తే 35తో 35 హౌ మెనీ టైమ్స్ 7 5 టైమ్స్ 7 4 టైమ్స్ 40/5 అంటే 8. యూఎస్ అంటే బిఎస్ మైనస్ సిఎస్ ఏనా బిఎస్ మైనస్ సిఎస్ వాల్యూ ఎంత 8. దాని నుంచి బోట్ స్పీడ్ ఆఫ్ సురేష్ ఈజ్ ఈక్వల్స్ టు నేను 8 ప్లస్ సిఎస్ అని చెప్పొచ్చా? కాబట్టి సురేష్ యొక్క బోట్ స్పీడ్ ఎంత అని అంటే 8 ప్లస్ సిఎస్. మరి అతని స్పీడ్ 8 ప్లస్ సిఎస్ అయితే రమేష్ యొక్క బోట్ స్పీడ్ ఏమవుతుంది? అంతకన్నా 20 ఎక్కువ. అంతకన్నా 20 ఎక్కువ అంటే ఏమవుతుంది? 20 ప్లస్ 8 ప్లస్ సిఎస్ అంటే 28 ప్లస్ సిఎస్. ఓకేనా? అయితే యాక్చువల్గా ఇతను ఎందులో వస్తున్నాడు చూడండి, ఇతను అప్ స్ట్రీమ్లో వస్తున్నాడు, అప్ స్ట్రీమ్లో కాదు డౌన్ స్ట్రీమ్లో వస్తున్నాడు. ఇతను ఎందులో వస్తున్నాడు? అప్ స్ట్రీమ్లో వస్తున్నాడు. ఇతని అప్ స్ట్రీమ్లో రావాలంటే బోట్ స్పీడ్ 28 ప్లస్ సిఎస్ ప్లస్ సిఎస్ ప్లస్ సిఎస్ మైనస్ సిఎస్ అప్ స్ట్రీమ్లో కదా, అప్ స్ట్రీమ్లో అంటే మైనస్ సిఎస్ అంటే ఇతని యొక్క స్పీడ్ ఏ స్పీడ్తో వెళ్తున్నాడు? 28 స్పీడ్తో వెళ్తున్నాడు. యాక్చువల్గా రమేష్ యొక్క బోట్ స్పీడ్ ఎంత అంటే 28 ప్లస్ సిఎస్. అతను అప్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు కాబట్టి అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత అంటే 28 ప్లస్ సిఎస్ మైనస్ సిఎస్ ప్లస్ సిఎస్ మైనస్ సిఎస్ క్యాన్సిల్ అయిపోయి 28 స్పీడ్తో వెళ్తున్నాడు. మరి ఇక్కడ సురేష్ ఎంత స్పీడ్లో అంటే డౌన్ స్ట్రీమ్లో వస్తున్నాడు అంటే 8 ప్లస్ సిఎస్ ప్లస్ అంటే 8 ప్లస్ 2 సిఎస్. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి ఇద్దరు ఎట్ ఏ టైం మీట్ అవుతారు, ఒకే టైం మీట్ అవుతారు. ఒకే టైంలో మీట్ అవుతారని అంటే టైం కాన్స్టెంట్ కాన్సెప్ట్. టైం కాన్స్టెంట్ అయితే S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు D1/D2. S1 అంటే రమేష్ యొక్క స్పీడ్ డివైడెడ్ బై S2 అంటే సురేష్ యొక్క స్పీడ్ ఎంత 8 ప్లస్ 2 సిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు రమేష్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 42, సురేష్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 28. ఇక్కడ 14 2s ఆర్ 14 3s ఆర్ 2 into 27 2 into 27 అంటే 54 ఈజ్ ఈక్వల్స్ టు 8 3s ఆర్ 24 ప్లస్ 2 3s ఆర్ 6 సిఎస్. 54 లో నుంచి 24 తీసేస్తే 30 ఈజ్ ఈక్వల్స్ టు 6 సిఎస్. దాని సిఎస్ వాల్యూ ఎంత? సిఎస్ వాల్యూ 5. ఎప్పుడైతే సిఎస్ వాల్యూ 5 అయిందో సురేష్ యొక్క బోట్ స్పీడ్ ఏమవుతుంది? 13. ఇదేమవుతుంది? 33 ఏనా? 33. ఇది ఎంత అవుతుంది అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్. ఇది డౌన్ స్ట్రీమ్, ఇది అప్ స్ట్రీమ్ ఎంత అవుతుంది? 8 ప్లస్ 2 5 10 అంటే ఎంత? 18. సో ఇది మనకి కావాల్సిన డేటా ఉంది. క్వశ్చన్ ప్రకారం ఇంకా అడిషనల్గా కావాల్స్తే క్యాలిక్యులేట్ చేద్దాం. అయితే ఒకసారి చూద్దాం క్వశ్చన్లో ఏమి ఇచ్చారో. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ రివర్. అది ఆల్రెడీ మనం చేసాం. ఏమొచ్చింది? స్ట్రీమ్ రివర్ అంటే సిఎస్ వాల్యూ ఎంత వచ్చింది లాస్ట్లో? 5 km/h. నెక్స్ట్ 57, ఆఫ్టర్ మీటింగ్ ఇద్దరు మీట్ అయిన తర్వాత if they decided to return to their original places but Ramesh traveled for 19 kilometers and Suresh traveled for 16 kilometers, then what is the sum of the time taken by both cover these distances? అయితే ఇతను రివర్స్లో వెళ్ళాలంటే ఎందులో వెళ్ళాలి? అప్ స్ట్రీమ్లో వెళ్ళాలి. ఎవరు? రమేష్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 19 డివైడెడ్ బై ఇతని యొక్క స్పీడ్ 33. అతని యొక్క స్పీడ్ ఎంత? 33. మరి అతను డౌన్ స్ట్రీమ్లో ఇప్పుడు 28 వెళ్తున్నాడు అంటే డౌన్ స్ట్రీమ్ కాదు కదా ఇది. యాక్చువల్గా ఇది ఇక్కడ ఇందాక మిస్టేక్ రాసినట్టుంది. ఇది యాక్చువల్గా డౌన్ స్ట్రీమ్, ఇదేంటి అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో 28 వెళ్తున్నాడు. మనకు ఆల్రెడీ బోట్ స్పీడ్ 33 ఉంది. 33 ప్లస్ కరెంట్ స్పీడ్. ఇప్పుడు ఇలా వెళ్ళాడండి, ఇలా వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్లో వెళ్ళాడు. మరి రివర్స్లో వెళ్తున్నాడు అంటే ఏ స్ట్రీమ్లో వెళ్ళాలి? డౌన్ స్ట్రీమ్లో. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వదిలేయండి. ఇప్పుడు ఇటు నుంచి వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత? ఇటు నుంచి వచ్చేటప్పుడు అతని యొక్క స్పీడ్ 33, రివర్స్ స్పీడ్ 5, రెండు కలిపి ఎంత? 38 ప్లస్ సురేష్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 16. మరి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు సురేష్ ది డౌన్ స్ట్రీమ్ అయితే అటు నుంచి వచ్చేటప్పుడు ఏమవుతుంది? అప్ స్ట్రీమ్. అతని యొక్క స్పీడ్ 13, కరెంట్ స్పీడ్ సిఎస్ 5, 13 - 5 8. 8తో 8 2s ఆర్ 19 1s ఆర్ 19 2s ఆర్ 2.5 hours. 2.5 hours అంటే ఎన్ని మినిట్స్? 2.5 hours అంటే ఎన్ని మినిట్స్? 150 minutes. 1 hour అంటే 60 30. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58,
వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ రమేష్ ట్రావెల్ డౌన్ స్ట్రీమ్ అండ్ సురేష్ ట్రావెల్ అప్ స్ట్రీమ్. ఓకేనా, యావరేజ్ స్పీడ్ అడుగుతున్నారు. డౌన్ స్ట్రీమ్లో రమేష్ది ఇప్పుడే మనం చేసాం, ఎంత వచ్చింది 38 వచ్చింది. అప్ స్ట్రీమ్లో సురేష్ ఎంత వచ్చింది 8 వచ్చింది. రెండు కలిపి ఎంత, యావరేజ్ అడిగారు కాబట్టి 46/2. 46/2 అంటే ఎంత 23. నెక్స్ట్ 59. వాట్ ఈస్ ద బోట్ స్పీడ్ ఆఫ్ రమేష్. రమేష్ యొక్క బోట్ స్పీడ్ ఎంత 33. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. A sum of upstream and downstream speed of boat is 72 km/h and if the boat travels 105 kilometers upstream in 3 hours 30 minutes, find the time taken to travel 126 kilometers in downstream. ఫస్ట్ అయితే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు, అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ ఈ రెండింటి యొక్క సమ్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ డేటా ఇది సపరేట్ క్వశ్చన్, అందులో ఒక క్వశ్చన్ కాదు, ఇక్కడ చేస్తున్నా చూడండి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమి ఇచ్చారు, బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై 2 అంటే ఏంటి, బోట్ స్పీడ్ 36. అలాగే ఈ ద బోట్ ట్రావెల్స్ 105 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ లో 105 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 3.5 hours. 3.5 hours అంటే ఏంటి 7/2. 7 తో 7 15s are 15 2s are 30. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, బోట్ స్పీడ్ మైనస్ కరెంట్ స్పీడ్. దాని నుంచి సిఎస్ వాల్యూ ఏమవుతుంది 36 - 30 ఏమవుతుంది 6 అవుతుంది. మనకి డౌన్ స్ట్రీమ్ లో 126 ట్రావెల్ చేయాలంటే బోట్ స్పీడ్ 36 + 6 42. 42 హౌ మెనీ టైమ్స్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 3 hours, ఆప్షన్ ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 నుంచి 65 వరకు నంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ లాజిక్ ఏంటి చెప్పండి, కామన్ డిఫరెన్సా మల్టిప్లికేషన్ లాజిక్కా, కామన్ డిఫరెన్సేనా, ఇంటూ 2 + 2 తర్వాత ఇంటూ 2 + 2, కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 2 + 2 అంటే ఏమొస్తుంది 18. నెక్స్ట్ 62లో లాజిక్ ఏంటి చెప్పండి, కామన్ డిఫరెన్సా, ఇక్కడ నుంచి చూడండి 6 × 2 - 2, తర్వాత ఈ లాజిక్ తెలియదు, ఈ లాజిక్ తెలియదు. 34 × 2 68 - 2 అంటే 10 × 2 - 2 అంటే 18. నెక్స్ట్ ఇక్కడ ఏంటి లాజిక్ చెప్పండి, డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఎంత 14, ఈ డిఫరెన్స్ ఎంత, ఈ డిఫరెన్స్ ఎంత, ఈ డిఫరెన్స్ ఎంత 38. ఇది చూడండి ఇవన్నీ 8లే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఏమవుతుంది 46. 6 + 20 యూనిట్స్ ప్లస్ 8 రావాలి, 8 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది 158. 64 ఇక్కడ లాజిక్ ఏంటి చెప్పండి, మళ్ళీ కామన్ డిఫరెన్స్ ఏనా, ఈ డిఫరెన్స్ చూడండి 2 3 5. నెక్స్ట్ ఏం రావాలి అంటే ఆన్సర్ ఏం అవ్వాలి, ఆప్షన్ డి. 65లో ఇంటూ 2 - 1 ఇంటూ 2 - 2 ఇంటూ 3 - 3 అంటే ఆన్సర్ ఏమై ఉండాలి, ఇంటూ 2 ఇక్కడ కూడా ఇంటూ 2 - 3. 32 - 3 అంటే 29. ఓకేనా.